నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. ఈ విమానం యమ కాస్ట్లీ. ఎందుకంటే ఇందులో ప్రయాణిస్తోన్నది సాధారణ ప్రయాణికుడు కాదు, సాకర్ దేవుడు, ప్రపంచాన్ని గోల్ గోల్ అంటూ ఊపేసిన లియోనెల్ మెస్సీ. మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు సాధారణ విమానాల్లో ప్రయాణించడు. భద్రత, సౌకర్యాలు, గోప్యత అన్నీ కలిసొచ్చే ప్రత్యేక విమానమే అతడి ప్రయాణానికి వేదిక. అదే విమానంలో ఇప్పుడు భారత గడ్డపై అడుగుపెట్టాడు మెస్సీ. ఈ విమానం ఎంత స్పెషల్, ఈ ప్రయాణం ఎందుకు స్పెషల్, ఈ మెస్సీ కథ ఎందుకు కోట్ల మందిని కదిలిస్తోంది, అదే ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. మెస్సీ భారత టూర్కు వచ్చింది గల్ఫ్ స్ట్రీమ్ వి అనే అత్యంత అధునాతన బిజినెస్ జెట్లో. అమెరికాకు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ తయారు చేసిన ఈ విమానం బిలియనీర్లు, వరల్డ్ లీడర్లు, సూపర్ స్టార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 96 అడుగుల పొడవు, 25 అడుగుల ఎత్తు, గంటకు 940 కిలోమీటర్ల వేగం, ఏకతాటిగా 12,000 కిలోమీటర్ల ప్రయాణ సామర్థ్యం, 51,000 అడుగుల ఎత్తులో సాధారణ ఎయిర్ ట్రాఫిక్కే అందని దూరంలో ఈ విమానం దూసుకుపోతుంది. ధర ఎంతంటే అక్షరాల 362 కోట్లకు పైమాటే. ఏడాది నిర్వహణ ఖర్చు సుమారు 36 కోట్లు. గంట అద్దె దాదాపు 10 లక్షలు. అది మెస్సీ స్టేటస్. కానీ ఈ ఆకాశ ప్రయాణానికి ముందు మెస్సీ జీవితం అంత ఈజీ కాదు. ఈ రోజు కోట్ల విలువైన విమానంలో ప్రయాణిస్తోన్న ఈ సూపర్ స్టార్ ఒకప్పుడు ఆటకు పనికిరాడని తిరస్కారానికి గురైన బాలుడు. మెస్సీ జీవిత కథ లగ్జరీతో మొదలు కాలేదు. మొదట్లో మెస్సీ స్టేటస్ చిరిగిన బూట్లు, పొట్టిగా ఉన్న శరీరం, ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా అనుమానాల మధ్యనే మొదలైంది. అర్జెంటీనాలోని రొసారియో నగరం, అక్కడి ఓ సిగ్గరి పిల్లవాడు ఫుట్బాల్ను తాకిన క్షణమే మారిపోయాడు. కోచ్లు మాత్రం ఎత్తు లేదు, బలం లేదు, ఈ పిల్లాడితో ఏమవుతుందంటూ వెనకడుగు వేశారు. అప్పుడు ముందుకొచ్చింది అతడి అమ్మమ్మ సెలియా. మనుమడిలో దాగున్న ప్రతిభను ఆమె గుర్తించింది. అమ్మమ్మ నమ్మకమే మెస్సీ జీవితానికి పునాదిగా మారింది. కానీ 11 ఏళ్ల వయసులోనే అమ్మమ్మ మరణం. ఆ షాక్ నుంచి బయటపడడానికి మెస్సీకి చాలా కాలం పట్టింది. ఇప్పటికీ గోల్ చేసిన తర్వాత మెస్సీ ఆకాశం వైపు చేతులు చూపిస్తూ ఉంటారు. ఆ చూపించే చేతులు అమ్మమ్మకు అర్పించే నివాళి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే అనేక అనారోగ్యాలతో పోరాడి నిలదొక్కునేలా చేసింది మెస్సీ అమ్మమ్మ. హార్మోన్ గ్రోత్ డిఫిషియన్సీతో శరీర ఎదుగుదల ఆగిపోయింది. చికిత్స ఖర్చులు భారంగా మారాయి. అమ్మమ్మ చొరవ వల్ల చాలా క్లబ్లు మెస్సీలో ప్రతిభ ఉందని ఒప్పుకున్నాయి, కానీ బాధ్యత తీసుకోలేదు. బార్సిలోనా క్లబ్ మాత్రం వెనకడుగు వేయలేదు. అక్కడే జరిగింది చరిత్రలో నిలిచిపోయిన నాప్కిన్ కాంట్రాక్ట్. ఒప్పందం రాసుకుందామంటే కనీసం తెల్ల కాగితం దొరకలేదు. దాంతో అప్పటికప్పుడు ఒక నాప్కిన్పై రాసుకున్న ఒప్పందం సాకర్ హిస్టరీకి న్యూ ఎరాగా మారింది. ఆ ఒప్పందం రాసుకున్న నాప్కిన్ను ఇప్పుడు వేలం వేస్తే చాలామంది పోటీ పడ్డారు. వేలు లక్షలు దాటి చివరకు 8 కోట్ల వద్ద వేలం ఆగింది. ఎందుకంత పోటీ అని అడిగితే అది కేవలం పేపర్ కాదు, పోరాటానికి విలువ అన్నారు. 2022 వరల్డ్ కప్లో ఎడారిలో గోల్స్ దాహం తీర్చుకున్నాడు మెస్సీ. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరకు మెస్సీ క్రియేటివ్ షూటౌట్తో అర్జెంటీనా విజయం. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్ స్టేటస్ కన్ఫర్మ్. మెస్సీ ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. వాటిలో ప్రపంచంలోనే కీలకమైన బాలన్ డి'ఓర్లు ఒకేసారి 8 సార్లు దక్కించుకున్నాడు మెస్సీ. అంతేకాదు 2 గోల్డెన్ బాల్లు కూడా అందుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు మెస్సీ. ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇప్పుడు మెస్సీ భారత్లో అడుగుపెట్టాడు. కోల్కతా సాకర్ సిటీలా మారింది. 70 అడుగుల విగ్రహం, వర్చువల్ ఆవిష్కరణ, షారుఖ్ ఖాన్తో కలిసి భారీ ఈవెంట్. ఇంటర్ మియామి జట్టు సభ్యులు కూడా ఈ టూర్లో భాగమయ్యారు. కోల్కతా తర్వాత హైదరాబాద్, ఇవాళ ముంబై, రేపు ఢిల్లీ. భారత అభిమానులకు మెస్సీది కేవలం విజిట్ మాత్రమే కాదు, ఒక కళ. ఆకాశంలో 362 కోట్ల ఖరీదైన విమానంలో మెస్సీ ప్రయాణం, నేల మీద కోట్ల మంది హృదయాలు. లియోనెల్ మెస్సీ ఒక ఆటగాడు కాదు, ఒక భావోద్వేగం. మెస్సీ కథ డబ్బుతో కొలవలేనిది. ఇది స్పోర్ట్స్ న్యూస్ కాదు, ఇది పోరాటం గెలిచిన ఒక మనిషి కథ, మెస్సీ కథ.